నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్ నిన్న జరిగిన పరిస్థితి? దేనికోసం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? చాలా బాధాకరం. ఎందుకనంటే చాలా సందర్భాలలో ప్రభుత్వ తీరు పట్ల మనం చాలాసార్లు మాట్లాడాం. బట్ నిన్న ఏదైతే జరిగిందో శ్రీకాకుళం నుంచి సిక్కోల్ వరకు జరిగిన దాంట్లో అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా మందికి అభిమానం పెరిగిపోయింది. ఆయన్ని చూడడానికో లేకపోతే ఆయన్ని కలవడానికో చాలా మంది తరలి వస్తున్నారు. ఇది కరెక్ట్ గానే ఉంది. కానీ దేనికోసం వెళ్ళారు? ఆ పని కంప్లీట్ చేసుకోగలిగారా? ఏంటిది కరెక్టేనా ఇదంతా? బేసిక్ గా రెండు అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో నిన్న పర్యటన పెట్టుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరింది. కానీ అందులో ఒక కీలకమైనటువంటి ఒక అంశం నెరవేరలేదు, జరగలేదు. రీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ లో ఉన్న లోపం. ప్లానింగ్ లోపాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తాయి. నిన్న జస్ట్ కలవలేకపోయారు, కానీ ఉద్దేశం నెరవేరింది. బట్ కలవలేకపోయారు. కానీ ఇది కలవలేకపోవడం వల్ల పెద్ద ఉద్దేశం నెరవేరింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్లానింగ్ లో ఏదైనా జరిగితే నిన్న ఘటన కాదు. రాజకీయంగా ప్లానింగ్ లో అయినా లోపాలు జరిగినాయి అనుకోండి, మొత్తం మొదటికే వస్తుంది. కాబట్టి పాలిటిక్స్ లో ప్లానింగ్ కూడా చాలా అవసరం. ఆ ప్లానింగ్ లోపం చాలా స్పష్టంగా నిన్న కనపడింది. ఒకటి, ఉద్దేశం నెరవేరిందంటే ఎందుకు పోయారు జగన్ గారు? అనేక కారణాలు తెలియారు. శిథిల అప్పలరాజు గారిని పలకరించడం అనేది పైకి కనపడేది. అప్పలరాజు గారిని పలకరించే క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలి. మా నాయకులు జోలికి వచ్చినా, మా కేడర్ జోలికి వచ్చినా మేము ఊరుకోము, జనంలోకి వెళ్తాము అని చెప్పడం ఒక ఉద్దేశం. వందలాది మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మంత్రికే అట్టయితే మా పరిస్థితి ఏందని బయలుదేరతారు కదా, వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వడం, మేమంతా చాలా బలంగా ఉన్నామని చెప్పడం. రెండు, ప్రభుత్వానికి కూడా అసంబద్ధమైన కేసులు కానీ ఏదైనా పెడితే ప్రజల్లోకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఇట్లా చేయగలము అని చెప్పడం. చివరగా ఆయన కలిసి ఆయన ధైర్యం చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము ఉన్నామని చెప్పి అండగా నిలబడడం. ఇవి ఈ బహుముఖ వ్యూహంతో జగన్ గారు పర్యటనకి వెళ్ళారు. ఇంకా అన్ని నెరవేరినాయి. భారీ ఎత్తున వెళ్ళడం ద్వారా కేడర్ కి ఒక సంతృప్తి, మేము మా వెనకాల మంత్రి గారికి అయింది కానీ మాకు కూడా ఇట్లాంటికైతే పార్టీ మాతో ఉంటుందని ఒక ఆత్మవిశ్వాసం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ప్రజల్లోకి వెళ్తుంది ఈ మెసేజ్, రాంగ్ మెసేజ్ అని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. శిథిల రాజు గారి కుటుంబానికి భరోసా, వాళ్ళ కుటుంబంలో భార్య పిల్లలందరినీ మాట్లాడినాడు. మిస్ అయింది ఎక్కడంటే ఆయన కలవడం మిస్ అయ్యాడు. ఇక్కడ ప్లానింగ్ లో లోపం జరిగింది. ఆ ప్లానింగ్ ఏంటి? మనం ఎందుకు పోయాము? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే అనూహ్యంగా జనం రావడం అనేది ఉండదు. జనం ఎప్పుడు వస్తారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఫస్ట్ టైం ఏదో జనం అంతా చేస్తున్నారంటే మేము తెలుసుకోలేదు అనుకో. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే వాదన ఉంది కదా. మాస్ లీడర్ ఆయన. మాస్ లీడర్ వచ్చినప్పుడు సహజంగా జనం ఎక్కువ వస్తారు కదా. కాబట్టి జనం ఎక్కువ వచ్చినప్పుడు ఆ రూట్ ప్లాన్ చేసేటప్పుడు కనీసం, ఎందుకంటే జైల్లో ఉన్నాడు ఆయన. మనం బుద్ధి పుట్టినప్పుడు ఇప్పుడు ధర్నా అనుకోండి, 1 గంట లేట్ గానే చేయొచ్చు. ఒక ఇంటికి వెళ్ళి పరమాసానికి 2 గంటలు లేట్ గానే వెళ్ళొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా 5 గంటల లోపల పోతే లోపల రానిరు. కాబట్టి ఒక టైం బౌండ్ ఉంది కాబట్టి ఆ ప్లానింగ్ చేసుకోవడంలో ఆ సమన్వయం చేసేవాళ్ళు లోపం జరిగింది. అంటే వీళ్ళ దగ్గర ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, 120 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. ఓకే, నార్మల్గా ఎవరైనా మన బోటోళ్ళు వెళ్తున్నామంటే 2.5 hours టైం పడుతుంది. ఇలాంటి విఐపి వాళ్ళు వెళ్తున్నారు అని అంటే 1.5 hour వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒక ఐడియా ఉంటుంది. దట్టు వెళ్లే కొద్ది టైం వెళ్ళిపోతున్నప్పుడు, టైం రన్ అవుతున్నప్పుడు అరే నేను చేరగలనో లేదో అనే ఒక ఆలోచన అయితే ఉండాలి కదా. వెళ్ళింది అయితే ఖచ్చితంగా శ్రీ అప్పలరాజు గారిని తో ములాఖత్ కోసమే కదా వెళ్ళారు. అది మానేసి డైవర్ట్ చేసుకోవడం ఏంటి? ఇది కరెక్టేనా ఒక రాజకీయ నాయకుడిగా? సమన్వయం చేసుకోలేకపోతే ఎలా? నేను ప్రస్తావించినట్టు పోయిన లక్ష్యం నెరవేరింది. లక్ష్యం ఒకటి కాదు కదా. శిథిల అప్పలరాజు గారిని పలకరించడంతో పాటు అంతకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరినాయి. పాయింట్ ఏంటంటే మీకు అనుభవం ఉంది. 120 కిలోమీటర్లు జనం ఎంత వస్తారు, ఆడికి 5 గంటల లోపల 4 గంటలకే పోవాలి. 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది, 4 గంటలకే పోవాలి. దానికి అనుగుణంగా ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైన్ లోపం వల్ల అనుకున్న వాటిలో ఒకటి నెరవేరలేదు. అదేంటి? శిథిల అప్పలరాజుని కలవలేకపోయారు. కానీ సమాజం ఏం చూస్తుంది? ఇదే ప్రశ్న వేస్తుంది. ఏమని? పోయింది అందుకోసం కదా. ఇప్పుడు నేను చెప్పిన కథ ఏదైతే ఉందో, కార్యకర్తలకు భరోసా, కుటుంబ సభ్యులకు భరోసా, ప్రభుత్వానికి హెచ్చరిక, ఇవన్నీ అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలు. దీన్ని సమాజం చూడదు. సమాజం దేని చూస్తుందంటే మీరు ప్రస్తావించిన ప్రశ్న ప్రకారం
శిథిలాపలాదం కలిసినా లేదా పోయిందే దానికోసం కదా, అంటే ఇదే దానికోసమే చూస్తుంది society. కలవడానికి వెళ్తున్నారనే కదా సార్ చెప్పారు. అదే ఇప్పుడు మేము అదే వెళ్తున్నాము దానికి అన్నప్పుడు ఖచ్చితంగా జనసందోహం ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వస్తున్న జనసందోహాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనాలు రావడం కామనే, మనం చూస్తూనే ఉన్నాం. సో తెలిసిన విషయం ఏది. సో వాళ్ళు వెళ్లేదే శ్రీ అప్పలరాజు గారిని ములాఖత్ కోసం వెళ్ళేది. వాళ్ళు చెప్పింది కూడా అదే. నేను అంటుంది ప్రోగ్రామ్ పెట్టుకుని దాన్ని కలవడానికి, దాని లక్ష్యాలు ఎన్ని పెట్టుకున్నా మీరు ప్రశ్నించినట్టే సమాజం కూడా అదే ఆలోచిస్తుంది. ఇక నేను చెప్పిన విషయాలన్నీ పట్టించుకోదు. అది మెసేజ్ జనానికి, అంటే క్యాడర్ కి మెసేజ్, కుటుంబ సభ్యులకు మెసేజ్, ప్రభుత్వానికి హెచ్చరిక, ఇవన్నీ పరోక్షంగా జరిగేటి. కానీ జనం చూసేది ఓన్లీ వన్ ఆన్సర్, పోయింది ఆయన కలవడానికి, ఈ గోల ఏంటి అని చర్చ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం అంటున్నా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్లానింగ్ లో జరిగిన లోపాలని అధిగమించాలి. ఈ రోజు జరిగిన ప్లానింగ్ లోపం పెద్ద ఇబ్బంది కలగదు. ఎందుకని మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరిపోయి శిథిలాపలాదం పలకరించకపోతే మళ్ళీ ఇంకోసారి పలకరించ భయపడ్డా ఆయన. కానీ రాజకీయాలలో కొన్ని సందర్భాల్లో ప్లానింగ్ సరిగ్గా చేసుకోకుండా అసలు మిస్ అయితే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, లేకపోతే టార్గెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రాజకీయ విధాన నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ లేట్ అయినాయి అనుకోండి. ప్లానింగ్ సరిగ్గా లేకుండా ఎడబడితే మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు విశాఖపట్నంలో మాట్లాడాల్సిన శ్రీకాకుళంలో మాట్లాడడం, శ్రీకాకుళంలో ఇట్లాంటివి జరిగాయి అనుకోండి, రాజకీయంగా నష్టపోతారు. కాబట్టి రాజకీయాల్లో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఎప్పుడు ఎలా చేయాలో చేయాలి. అలా చేయకపోతే నష్టం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే లాభాలు కూడా రాదు. కాబట్టి నిన్న జరిగిన ప్లానింగ్ డిజైన్ వల్ల జస్ట్ ఆయన కలవలేకపోయినాడు. సమాజం ఏమనుకుంటుంది, మీరు అడిగినట్టు ఈయన వచ్చింది ఎందుకు, పోయింది ఎందుకు అంటారు. ఒక పాజిటివ్ లుక్ కూడా పక్కకు పోతుంది, దీనికోసమే వచ్చారా అనే మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ప్లానింగ్ లోపం వల్ల ఆ లోపం ఆ పొరపాటు జరిగింది, ఆయన కలవలేకపోయాడు. సొసైటీ కూడా మీరు వచ్చింది దేనికి, చేసింది ఏంటి అనే మెసేజ్ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరిగిన నష్టం చిన్నది, కానీ రేపు ఎప్పుడైనా ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల ప్లానింగ్ డిజైన్ అయితే అసలు నష్టం జరిగింది అనుకోండి, మొత్తానికి ముత్తులు రాలుతాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ పార్టీ ఒక మాస్ గా వెళ్ళిపోవడం అలవాటు. ఏదో ఒకడు ఏదో అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎట్లుంటుందంటే, చెట్టు ఉంటుంది, మామూలు చేతితో కొట్టలేము, ఆయన కొడతానే ఉంటాడు, ఎప్పుడు ఇది అప్పుడు ఎరుగుతుంది అనేసి. అది ఆ మొండితనం మంచిదే, కానీ అన్ని వేళలా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భంలో స్మూత్ గోయింగ్ వెళ్ళాలి, ప్లానింగ్ లో మార్పు ఉండాలి, డిజైన్ లో మార్పు ఉండాలి. అలా చేయలేకపోతే రాజకీయాల్లో కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. ఆ తప్పుల వల్ల ఏమవుతుందంటే ఫలితం రాంగ్ అయిపోయింది అనుకోండి, మొత్తం 5 ఏళ్ళు పోతుంది కదా వ్యవహారం మొత్తం. అందుకని ప్రభుత్వం పార్టీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ గా వెళ్ళడం అనేది ఆ పార్టీలో తక్కువ. ఇప్పుడు ఉదాహరణకు డిఎస్సి అద్భుతంగా కార్యక్రమాలు చేసినారు. డిఎస్సి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డిఎస్సికి వ్యతిరేకంగా డిఎస్సిలో అవకతవకలు జరిగి రెండు ఉదాహరణలు ఎత్తాను. ఆ పార్టీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న తేడా వల్ల గందరగోళం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకు డిఎస్సిలో మంచి యాక్టివిటీలు చేశారు, పార్టీ శ్రేణులు కదిలించినాడు. పిలుపంతా ఎలా ఉంది, నిరాహార దీక్షలు చేయండి, టౌన్ హాల్ మీటింగ్లు పెట్టండి, కలెక్టర్ని కలవండి, విద్యార్థులని, యువజనులని, అన్ని తరగతుల ప్రజలు దీనిలో భాగస్వాములు చేయని ఉపన్యాసాలు ఉంటాయి. ఎక్కడ భాగస్వాములు చేయండి, జనాన్ని వాళ్ళ పార్టీ అనుకుంటుంది సమీకరిస్తారు, లీడర్లు పోతారు, కొట్టేసి వచ్చేస్తారు. ఆ టౌన్ ఎక్కడ విస్తృతంగా అనేది ఉండదు. అంటే ప్లానింగ్ లో ఇదే ఇంప్లిమెంటేషన్. ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఉంది, అందరూ కలిసి రావాలంటారు, మీరు ఎవరిని కలుపుకోరు. ఇట్లాంటివి చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోపాల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరదు. అంటే నిన్న కూడా పోలీసులపై రాళ్లు రువ్వడం, అక్కడ కాస్త లాఠీ చార్జ్ జరగడం స్వల్పంగా కూడా మనం చూసాం. అండ్ ఆ నినాదాలు చూస్తే రప్పా రప్పా అంటూ నినాదాలు, రెచ్చగొట్టే విధంగా నినాదాలు కరెక్టే అంటారా సార్? ఇది జనరల్ గా ఇది సాధారణ కార్యకర్తలు, సాధారణ మాస్ నుంచి వచ్చే కోపంతో, ఉత్సాహం ఎక్కువైపోయి వచ్చే మాటలు. ఇది నాయకత్వ స్థాయిలో వాళ్ళు చేస్తే మనం తప్పట్టచ్చు. కింద స్థాయి వాళ్ళు చేసినప్పుడు దాన్ని ప్రోత్సహించుకున్నాం అంటే చాలు. ప్రోత్సహించడం అంటే ఏదో సినిమా హీరో, ఇప్పుడు సినిమా హీరో చెప్తున్నట్టు డైలాగులు చెప్తుంటే ఇలా ఆనందం, ఏం డైలాగ్ చెప్తారో కూడా తెలియకుండా ఆనందించడం కొంత ఉంటుంది. ఇట్లాంటిది కొన్ని సందర్భాలు రప్ప అని జగన్ గారు అన్నారు కదా, జగన్ గారు అనలేదు కానీ ఆయన అన్నట్టు ఈయన అన్నట్టు కలిపేసింది. కాబట్టి జనరల్ కోపతాపాలు వచ్చినప్పుడు అట్లాంటి వస్తుంటాయి. దాన్ని ప్రధానంగా పోలీసులకు సంబంధించి ఆ ప్లానింగ్ లో లోపం, పోలీసులు కూడా కొన్ని అనవసరమైన కొన్ని అత్యుత్సాహాన్ని పోవడం వల్ల ఈ రాళ్ళు రాపడాలు అవన్నీ సమర్థించలేం. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే ఇద్దరు రెండు వైపులా తీసుకోవాలి, పోలీసుల వైపు తీసుకోవాలి, పార్టీ వైపు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పిల్లోడికి సంబంధించి, బాబుకి సంబంధించి పాపం పిల్లోడు అనడం ఏంటి సార్?
అంటే కావాలని చేసి ఉండకపోవచ్చు, వాంటెడ్ గా అక్కడ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, బాధాకరమైన సంఘటన, విషాదకరమైన సంఘటన జరిగి ఉండకపోవచ్చు, కానీ బాధ్యత వహించాల్సిందే కదా. అంత ర్యాష్ డ్రైవింగ్ ఆ ఏజ్ లో, పాపం పిల్లోడు అనడం ఏంటి? ఒక పొలిటికల్ లీడర్ గా ఉండి మనకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లానే మాట్లాడతారా? అది కరెక్టేనా? ఇప్పుడు సిదిల్ రాజు గారి ఎపిసోడ్ లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన సమయం విచారణ పూర్తయిన తర్వాత కదా అనే ప్రశ్న వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మనం ఏకీభవించవచ్చు. బట్ ఈ మొత్తం ఎపిసోడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అన్ని విషయాల్లో మనం ఏకీభవించలేము. రెండోది, ఆ ఘటన జరిగింది, దాంట్లో మాల్ ప్రాక్టీస్ జరిగాయని, పొరపాటు, రాజకీయ కోపం తెలుగుదేశం పార్టీకి ఉన్న మాట నిజం. కానీ అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు కదా. నా మీద రాజకీయ కోపం ప్రభుత్వానికి ఉండింది అనుకోండి, రాజకీయ కోపం చేసే అవకాశం నేను ఇవ్వకూడదు. ఫస్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు చేశారనుకోండి, అప్పుడు నిందితుత్వం అంటాం. నేను చిన్న అవకాశం ఇచ్చిన పెద్దరాయితో కొడతాడు. ఇరిటేట్ అయింటారు ఆల్రెడీ, రోజు వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మన వాళ్ళని. తప్పు చిన్నది చేసిన పెద్దరాయితో కొడతారు. పెద్దరాయితో కొట్టాలన్నా చిన్నరాయితో కొట్టాలని అడగలేం కదా. అంటే అవకాశం ప్రభుత్వానికి ఇవ్వకూడదు పోరాడాలి ఎప్పుడు కూడా. ఇది మొదటి అంశం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం మంచోడు అనేది ఆయన కోత పదం. మీరు ఎన్నికల ప్రచారం చూడండి, ప్రతి వారిని మంచోడు, బుద్ధిమంతుడు, లేకపోతే పాపం పేదోడు, ధనవంతుడు పేదవాడు అలా అని చెప్పి ఏమంటారు దాన్ని, అలాంటి డైలాగులు ఇలాంటి సందర్భాలలో మాత్రం కరెక్ట్ కాదు సార్. ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. ఆ ఊత పదం వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఏడ వాడతారో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లోడికి సంబంధించి ఆరోపణ ఉంది, తనే యాక్సిడెంట్ చేశాడని. చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా పాయింట్ కాదు. యాక్సిడెంట్ లో నష్టపోయింది అతను కాదు కదా, కేసు అయితే అతని మీద పడి ఉండొచ్చు, నష్టపోయింది బాధితులు వేరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా పరామర్శించే బాగుండేది. ఎవరిని, నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి జరిగింది ఇంకా కేసు తేల్చినవండి, ఇంకా సంపూర్ణత వచ్చింది. అంటే ఈ పర్యటన విషయంలో ప్లానింగ్ తో పాటు రాజకీయాల్లో ఎప్పుడు కూడా అన్నిటినీ ప్రజలు గమనిస్తుంటారు. నేను ఎందుకున్నాను, ఎన్నికల్లో వస్తారు, ఒక సీరియస్ లీడర్ ఉంటాడు, మంచోడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, ఈ పదాలు వాడేస్తుంటాడు. అది ఎన్నికల ప్రచారంలో కొన్ని సందర్భాల్లో ఎకటించింది. మరి ఈయనే అమాయకుడు బాబు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి పేదవాడు, రాజకీయాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు ముగ్గురు తప్ప అందరూ ధనవంతులే కదా. ఇది ఏడబడితే ఆడ వాడితే ఏమవుతుందంటే ఇక్కడ అభ్యంతరం వస్తుంది, అక్కడ ఎటకారం వస్తుంది. మరి ఎవరంటే వాళ్ళ అమాయకుడు అంటాడు ఏంటని, మంచోడు, ఇవి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేసు కదా, ఒక మరణం కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్లానింగ్ లో లోపం జరిగింది. ఆ సంబోధన కరెక్ట్ కాదు. అయ్యో పాపం అన్నట్టు, పాపం పిల్లోడు అన్నట్టు కరెక్ట్ కాదు. మూడోది, నేనైతే అనుకుంటున్నాను ఆ పిల్లోని కూడా పరామర్శించుంటే బాగుండేది, కుటుంబాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కాదు కదా. కాబట్టి బ్రాడ్ గా జరిగే విషయాలు, నో డౌట్ సిద్దిలాపర్ రాజు గారి మీద ప్రభుత్వానికి కోపం ఉంటుంది, రాజకీయ కక్ష కూడా ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. రాజకీయ కక్ష విషయంలో మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఈ విస్తృతమైనటువంటి అంశాల్లో కూడా ఆ పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓకే. అండ్ మరో పక్క రేపు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభోత్సవానికి. సో దానికన్నా ముందే అదే అక్కడక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడంతో బాబు కన్నా ముందే జగన్ అంటూ మాట్లాడడం, సక్సెస్ అయింది, ఇంతమంది భారీ జనసందోహం వచ్చారంటూ మాట్లాడడం ఎలా చూడాలి? జనసందోహం కన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్ గారి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీ రోల్ పోషించిన వ్యక్తి. రెండోది ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఒక రకంగా దాని ఒక దారికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ప్రైవేట్ సంస్థ నిర్వహించింది కాబట్టి ఆయన రోల్ ఆయనకు ఉంది. ఇంకా చెప్పాలంటే సింహం భాగం ఆయనదే. సో ఆ పాయింట్, ఇప్పుడు ఉదాహరణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే ఆలోచించానంటాడు చంద్రబాబు నాయుడు గారు, కట్టింది రాజశేఖర రెడ్డి గారు, శంకుస్థాపన అయిందే ప్రారంభం. అంటే ఆలోచిస్తేనే మీ ఖాతాలో వేసుకుంటే ఇక్కడ ఏకంగా ఏమంటారు దాన్ని, పర్మిషన్లు, భూ సమీకరణలు అన్ని క్లియర్ చేసి అన్ని. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాడికి వెళ్ళున్నా వెళ్ళకపోయినా ఆయన ఖాతా ఆయనకు ఉంటుంది, ఆయనకున్న ఇమేజ్ ఆయనకు ఉంటుంది. వెళ్ళడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన భోగాపురాన్ని కొంచెం గ్లామర్ అద్దుకుంటుంది. దీని ఉద్దేశంతో ఆయన పోయినాడు, బట్ ఇట్లాంటి వాతావరణంతో. అండ్ మరో పక్క అవును అంతా బాబే చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనడం ఎట్లా చూడాలి దాన్ని? బాబు చేశాడని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, ఎటకారంగా ఉంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్.
సార్ మరోపక్క వైసీపీ పుంజుకుంటుంది, ఆ కూటమిలో అలజడి మొదలైందంటూ ఒక ఆర్టికల్ కి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. అండ్ ఎన్డీఏ కూడా డిఫెన్స్ లో పడిందా అనే దానికి సంబంధించి ఏం జరుగుతోంది ఏపీలో? ఒకరు చెప్పాల్సిన అవసరంలా ఇంకొకరు ఆర్టికల్ రాయాలా? ఎప్పటి నుంచో ఏపీ ఆంధ్రజ్యోతిలో చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు కదా, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ చెప్పాల్సిన వాళ్ళు ఎప్పుడో చెప్పేసినారు, జగన్ మళ్ళీ వస్తే ఏంది పరిస్థితి అంటే అతను వస్తాడనే కదా, వస్తాడని భయం ఉంటేనే కదా. కాబట్టి రావాల్సిన ఆయన నేను వస్తానని ఎప్పటి నుంచి చెప్తున్నాడు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ 5 ఏళ్ల కళ్ళు మూస్తే వచ్చేస్తుంది, మనం వస్తాం, సంగతి తేలుస్తాం అని అసలు ఆయన చెప్తున్నాడు. ఆయన వస్తే పరిస్థితి ఏంటని వీళ్ళు చెప్తున్నారు. రెండు కోయిన్సిడ్ అవుతున్నాయి. కాబట్టి అట్లాంటి వాతావరణం ఉంది. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేని పరిస్థితి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 45 రోజుల పాటు వెళ్తున్నారు, మేనిఫెస్టో తీసుకెళ్ళట్లా. జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరం కూడా మేనిఫెస్టో తీసుకెళ్లాడు. వీళ్ళు మొదటి సంవత్సరం మేనిఫెస్టో తీసుకెళ్ళా. కానీ చెప్పొచ్చు, ఇది అమలు చేశాను స్వామి, ఇంకా 2 ఉన్నాయి, అది రాబోయే కాలం అమలు చేసి చెప్పొచ్చు కదా. మేనిఫెస్టో తీసుకోకుండా వెళ్తున్నారంటే ప్రధానంగా ఎన్నికల్లో ఏ హామీతో ప్రజలు ఇచ్చారో దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ఒకటి. 2, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ప్రభుత్వం అనుకున్న టార్గెట్స్ రీచ్ కాకపోవడం, అన్ని ఊహల్లో ఉండడం, ఇది ఒకటి. 2, గతంలో చెప్పిందన్నీ అబద్ధాలని చెప్పడం, అప్పులు గాని, ఆస్తులు సృష్టించడం గాని, లేదా సంక్షేమ అమల్లో గాని చాలా విషయాలు తప్పు. 3వది ఉన్నాడు, ఎవరు వద్దన్నా ఎవరు పడినా. కాబట్టి ఖచ్చితంగా జగన్ మళ్ళీ వస్తాడేమో అని వాళ్ళు అనుకోవడం, వస్తానని ఈనడం, ఈ 2 కారణాలు ఇస్తే ప్రజల్లో వైట్ కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు భారీగా పుంజుకున్నారు. గెలిచే అంతనా కాదని విరత్తులు చేస్తారు. అండ్ కూటమి కార్యకర్తల్లో అంటే ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఒకలాంటి అసంతృప్తి నెలకొందండి సార్. కార్యకర్తలకి పడట్లేదు. ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం కూడా కాదు, చాలా సందర్భాల్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలతోనూ లేకపోతే కింది స్థాయి నేతలతోనూ మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కనీసం అటువైపు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని మనుషులుగా కూడా చూడనివ్వట్లేదు, మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఏదో మమ్మల్ని ఎవరినో చూసినట్టు చూస్తున్నారు లాంటి ఒక అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. ఇది చాలా ఇబ్బందికరం రాబోయే ఎన్నికల టైంకి అని కూడా చెప్తూ ఉన్నారు. బేసిక్ గా మనకు ప్రధానంగా ప్రభుత్వం పిండి కొద్దిగా ఉంటుంది, మనుషులు తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రాబ్లం అది. ఇక్కడేమో పదవులేమో ఒక పార్టీ సరిపోయే పదవులు 3 పార్టీలు అయినాయి, అదొక ఇబ్బంది కొనసాగుతా ఉంది. 2, చాలా రోజుల పాటు ప్రతిపక్షాలు ఉన్నారు కదా. జనసేన అయితే ప్రతి ఊర్లో ఉన్నట్టు ఉంటుంది, బీజేపీ మేము ఉన్నా ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశం తక్కువ, దాన్ని చేసుకోవడం. 2, డబ్బు రాజకీయాల్లో ఎక్కువ సంపాదించాలని బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. అది ఒక కారణం, మాకు గారు రావాలని ఈ కారణాలు ఇచ్చా ఉండడం. 2వది మళ్ళీ గెలుస్తామని విశ్వాసం పోయింది, ఏదో ఒకటి 4 రోజులు చేసుకోవాలనే పద్ధతి వచ్చేసింది. ఈ 2-3 కారణాలు ఇచ్చా కేడర్లు ఆతృత పెరిగిపోతా ఉంది. దాన్ని సాటిస్ఫై చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఒక చక్క మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటారు, ఇంకో పక్క 30 ఏళ్ళు మనమే అంటారు. ఎట్లా సెట్ అవుతుంది? కాబట్టి ఆశలు ఎక్కువ ఉండడం, పిండి తక్కువగా ఉండడం, ఏదో చేసుకోవడం, మళ్ళీ వస్తారని గ్యారంటీ లేకపోవడం, ఈ కారణాలు ఇచ్చే కార్యకర్తలు ఆ గందరగోళం కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సార్, అమరావతి భూసేకరణ విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తిని లాక్కోవడానికి లేదు, బలవంతంగా గానీ ఇబ్బంది పెట్టి గానీ తీసుకోవడానికి చట్టరీత్యా నేరం అంటూ గట్టిగానే మొట్టికెళ్ళవేయడం జరిగింది. తూచా తప్పకుండా పాటించాల్సిందే చట్ట నిబంధనలు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ ఈ 2 వేరు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? చాలా మంది అమాయకంగా అనుకుంటారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు దానికోసం వెళ్ళింది కాదు. ల్యాండ్ అక్విజిషన్ పోతే చేయలేరు. రీజన్ ఏంటంటే ఆహార భద్రతా చట్టం 2013 సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే ల్యాండ్ ని తీసుకోకూడదు, దేనికి తీసుకోకూడదు. ఇది మొదటి క్లాస్. తీసుకోవాల్సిన పరిస్థితి అంటూ వస్తే దానికి సహేతుమైన కారణాలు చెప్పాలి. ఇక్కడ తప్ప ఆ పని ఇంకెక్కడా చేయలేని కారణం చెప్పాలి. అంటే ఆ ల్యాండ్ తీసుకోపోయి తప్ప పని చేయలేం, అది కుదరదని చెప్పాలి. అలాంటి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే ఎంతైతే తీసుకుంటావో దానికి 1.5, 1.5 రెట్లు అదనంగా ల్యాండ్ ని సాగులోకి తీసుకురావాలి, వేస్ట్ ల్యాండ్. ఇది సెక్షన్ 10 చెప్తుంది. ఏ రైతైనా సరే సెక్షన్ 10 పెట్టుకోవడం కానీ ప్రభుత్వం నోటీస్ ఇస్తే ప్రభుత్వం నోటీసులు వచ్చేస్తాయి.
ఇప్పుడు అమరావతిలో ఎందుకోసం భూమి తీసుకుంటున్నాం? రాజధాని నిర్మాణం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పంటల బండి తీసుకోకూడదు, అది చట్టం చెప్తుంది. ఓకే, తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ తప్ప ఇక్కడ ఇంకేం అమరావతిలో 19 గ్రామాలు తప్ప రాష్ట్ర రాజధాని కట్టకూడదా? కోర్టు సాటిస్ఫై కాదు. మూడోది 1.5 టైం అంటే 50,000 ఎకరాలు తీసుకుంటే 1,75 నుంచి 1,00,000 ఎకరాలు సాగులో తీసుకోవాలి. ఏ పల్నాడులోనూ యాడ తెచ్చేది ఇల్లు. కాబట్టి యాక్టివేషన్ లేక వెళ్లకుండా, భూ సేకరణకి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. అంటే ప్రజలందరూ మేము భూమి ఇచ్చేస్తారంటే ఉద్యోగానికి కోర్టు. అందువల్ల కోర్టులు ఇప్పుడు కొత్తగా కొంత భూములు ఇవ్వనంటున్నారు కదా, వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం. వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇదే పని చేస్తారు. సెక్షన్ 10 చాలా పవర్ఫుల్ సెక్షన్, బట్ అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తప్ప ఇంకో పరిష్కారం అక్కడ లేదు. సార్, మరో పక్క పార్లమెంట్ లో నిన్న వైసీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను ఎవరైతే పేదలు సొంతిల్లు కోసం ఏపీలో ఎవరూ కోరలేదు, లేదు అని అంటే రాజధానికి సంబంధించి ఏకైక హామీకి సంబంధించి రైతుల నిధులకు సంబంధించి మా దగ్గర ఎలాంటి ఇది లేదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఏంటి అసలు? వాళ్ళు ఉన్న సమాచారం చెప్పారు. ప్రశ్నవారులు ఎప్పుడు కూడా ప్రశ్నకి ఆన్సర్ ఎస్ఆర్ నో చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో డాక్టర్ తనుజారాణి గారు ఈ ప్రశ్న వేశారు. అమరావతి రాజధానిలో పేదలకు భూములకు సంబంధించి మంచి ప్రశ్న వేశారు వాళ్ళు. ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదన లేదని, అంటే ఒక రకంగా ప్రజలు కోరుకోరు. 50,000 ఇళ్లకి ఒక్కొక్క ఇళ్ళకి దాదాపు 2,50,000 ఎంతో కేంద్రం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల పట్టాలు టేకప్ చేశాడు జగనన్న కాలనీ పేరుతో. దీంట్లో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టుగా 20 లక్షల పైచిలుకు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అమలు చేసినాడు. దానివల్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాదాపు 2.5 లక్షలు 1.5 లక్షలు కేంద్రం ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అంటే ఇస్తుంది. అది అద్భుతమైన స్కీమ్. అది 20 లక్షల ఇళ్లకి శాంక్షన్ చేయించుకున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అమరావతి రైతులకు దాదాపు 50,000 ఇండ్లు ఇచ్చారు. ఎక్కడ? విజయవాడ, గుంటూరు, మంగళగిరి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చారు. నిజానికి దాన్ని అమలు చేసి ఉండాలి ప్రభుత్వం. అమలు చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఇండ్లకు సంబంధించినంత వరకు ఇండ్లలో చేరిపెట్టారు. 50,000 ఇండ్లు చేరినంటే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది జనాభా వచ్చేస్తుంటారు. ఇప్పటికే ఒక కళ వచ్చేసి ఉంటుంది రాజధానికి. రెండోది అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎంత అక్కడ పనిచేసే వాళ్ళందరూ పేదగా అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో పనిచేసుకొస్తారు. రెండోది ఇంకా అన్ని అంటే ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతా ఉంది కదా స్వర్ణ గారు, దేశం అంతా కూలీలు తెచ్చుకుని వాళ్ళే చేస్తుంటారు కదా పనులు, దగ్గరుండి పనులు చేస్తుంటారు కదా, ఒక వాతావరణం వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ చేయలేకపోతే రెండోది ఒక స్వాభావికంగా ఏముండాలి? ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు, సిటీ ఉంటుంది. ఆ సిటీలో హై లెవెల్ అపార్ట్మెంట్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి, స్లమ్ అన్ని ఉంటాయి. రీజన్ ఏంటి? పేదోడు ఉండాలి, ధనికుడు లేకపోతే మిగతా ఎట్ట వరకు వర్కౌట్ అవుతుంది సిటీ కట్టి. ఆ పేదలు ఆడ ఉంటే ఇన్బ్యాలెన్స్ అవుతుందని మాట్లాడేసింది ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఇప్పుడు వద్దని వేసుకుంటున్నారు. రెండోది ఒకటి అమరావతి రాజధానికి మంచిది కాదు, రాజధాని కళ రాదు, జనం లేని రాజధాని కట్టుకుని ఏం చేస్తారు? రెండోది 1,50,000 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము కోల్పోతున్నాం 50,000 మంది రైతులు, పేద ప్రజలకు. ఇప్పుడు ఏమన్నారు? ఆడియోగానే పక్కన ఇస్తున్నారు. ఆడిచ్చారు ఆ 50,000 మందికి ఇంకో చోట యాడ్ చూపించారో చెప్పండి? చూపిలే. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం ఆచరి మన తనుజారాణి గారు ఒక మంచి ప్రశ్న వేశారు. నిజాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె ప్రశ్న ద్వారా తెలిసింది. సార్, మరోపక్క ఈ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి జేఏసీకి సంబంధించి ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఒక ఉద్యమ బాట పట్టబోతున్నారు వాళ్ళు. ఆర్టీసీ దశల వారీగా వదిలించుకోవాలి ప్రభుత్వం నుంచి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో ఒకటి ఇంకా రాబోయే కాంత ఎలక్ట్రికల్ బస్సులు. మిగతా విషయాలు పక్కన పెడితే బస్సులు ఏదో కీలకం. అలాంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏం చేస్తున్నారు? ఏజెన్సీలకు ఇచ్చేస్తానంటారు. ఇంకా దారుణం ఏంటంటే మీకు ఏ బస్ స్టాండ్ తీసుకున్నా, మదిలపాలెం, డిపోపురం, విశాఖపట్నం, నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ, మా తిరుపతిలో బాలాజీ బస్ స్టాండ్ చాలా విస్తారమైన ప్రాంతంలో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ 3 కాదు, దేశ రాష్ట్రం ఏవైనా ఎకరాల కొద్దిగా ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉంటాయి. సింపుల్ గా ఈ ప్యానల్స్ బోర్డు అంటారు కదా, ఎలక్ట్రికల్ అంటే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానల్స్ అన్ని పైన అమర్చేస్తే లోన్లు తీసుకొని, డబ్బు కూడా అవసరం లేదు, బ్యాంకులు లోన్లు ఇస్తాయి. లోన్లు తీసుకుని పైన చేస్తే విద్యుత్ ఫ్రీగా వచ్చిపోతున్నారు. ఆనే చార్జ్ డిపోలు కానీ ఎదురుగానే గ్యారేజ్లు ఉంటాయి. ఆ గ్యారేజ్ని సబ్స్టేషన్ గా మార్చుకునేస్తే లిటిల్ గా అక్కడ ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోస్తారు. ఉచితంగా ఎంత ఖర్చు మిగిలిపోతుంది. దాన్నంట బయట ప్రాంతంలో ఏజెన్సీలకు ఇస్తారంట కాంట్రాక్ట్, ఆడవి పెట్టుకోవాలి ఛార్జింగ్. అంటే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలక్ట్రికల్ బస్సులు ఏసీలో ఉంటాయి. ఏసీల్లో మహిళలకు ఉచిత బస్సు లేదు. ఫస్ట్ వాళ్ళు ఎత్తిపోతారు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, అవి ప్రైవేట్ వాడు. కాబట్టి మొత్తం రేపు బస్ స్టాండ్ కూడా ప్రైవేటీకరణ చేస్తాం. మొత్తంగా ఆర్టీసీని వదిలించుకోవడానికి ప్రభుత్వం పీపీఏ పద్ధతిలో ముందుకు వచ్చింది. సహజంగా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికులు పోరాడతారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.